కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం బోయినపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజప్ప తనయుడు రంగనాథం మరియు జనసేన నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ఒక అధినాయకుడు పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఒక గౌరవప్రదంగా జరగడం ఎంతో అదృష్టకరమైన విషయమని, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజు మొట్టమొదటిగా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మాకందరికీ ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించి మంచి భవిష్యత్తును పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చల్లా శ్రీనివాస్, జనార్దన్ రావు, వెంకటేష్, సత్యబాబు, కె రమేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాయిస్ ఆఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ద్వారా 100 యూనిట్ల రక్త నిధులను సేకరించారు. ఈ కార్యక్రమానికి రాజప్ప తనయుడు రంగనాథం మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ఒక అధినాయకుడు పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఒక గౌరవప్రదంగా జరగడం ఎంతో అదృష్టకరమైన, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజు మొట్టమొదటిగా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మాకందరికీ ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించి మంచి భవిష్యత్తును పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల ధర్మరాజు, ఇంటి రాజేష్, కసిరెడ్డి సతీష్, జ్యోతుల వాసు, దగ్గుమిల్లి లక్ష్మణ్, ఆచంట సురేష్, నిమిరెడ్డి ఉదయ్, రాసంశెట్టి స్వామి, దేవి సతీష్, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక ఇదిగా నిలబడి చేద్దామని చెప్పేసి మనిషికి ఎంతని కాంట్రిబ్యూషన్ చేసి అందరి దగ్గర, మా గ్రామస్తులు నాయకుల దగ్గర, పెద్దల దగ్గర అమౌంట్ అది కలెక్ట్ చేసి ఇదంతా నిలబడించి ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిది మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ ప్రకారం ఈ ట్రస్ట్ అనేది ఓపెన్ చేయాలనుకుని ఈ ట్రస్ట్ నిలబెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఏర్పాటు చేసి శ్రీయోసానికి వాయిస్ ఆఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీయోసానికి మనం బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందండి. ఈ బ్లడ్ క్యాంప్ యువతలు అందరూ సపోర్ట్ చేశారు, అందరూ నిలబడ్డారు. ఇది ఎటువంటికి సంబంధం లేకుండా గ్రామ యూత్ ఒకటి కుర్రవాళ్ళు, అందరు కుర్రాళ్ళు నిలబడి మా ఊరికి ఏదో చెయ్యాలి, పుట్టి పెరిగిన ఊరికి ఏదో చెయ్యాలి అని చెప్పేసి మొత్తం కుర్రవాళ్ళందరూ ఒక ఇదిగా తీసుకుని యూత్ అంతా నిలబడి ఇది చేయడం జరిగిందండి. దీన్ని జయప్రదం చేసి ఊళ్ళో గ్రామస్తులు, పెద్ద నాయకులు, గ్రామ ప్రజలు, కుర్రవాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగిందండి. చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది డొనేట్ చేశారు, ఇంకా రాబోతున్నారు డొనేట్ చేయడానికి. ఇంకా ఎమ్మెల్యేలు, రాజకీయవేత్తలు కూడా వస్తున్నారు. పెద్దవాళ్ళతో మేము కూర్చొని చేస్తాం. దీన్ని ఇంకా ఎదరికి తీసుకెళ్లి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మా ఊరు ప్రజలకి, మా ఊరు లేని వాళ్ళకి, పేద ప్రజలకి అందరికీ ఏదో చేద్దామన్న ఒక చిన్న ప్రయత్నంతో ఈ ట్రస్ట్ అనేది ఏర్పడిందండి. దీన్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారండి. ఈ స్టార్ట్ చేయడం కాకుండా ఈ కార్యక్రమానికి బ్లడ్ కలెక్షన్ చేయడం కాకుండా అందరూ ఎంతోమంది ఉత్సాహంగా బ్లడ్ డొనేషన్ చేస్తూ సుమారుగా 100 మందికి పైగా ఈ రోజుని బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మొత్తం గ్రామం అందరూ కూడా సపోర్ట్ చేయడం కాకుండా మన జనసేన నాయకులు తుమ్మల బాబు గారు, మన చెప్పగారు, మళ్ళీ గ్రామ నాయకులు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నారు. ఈ థాట్ వచ్చినందుకు నాకు ఈ యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం అది కూడా ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు పెట్టినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలమైన కార్యక్రమాలు పెట్టి యువతను అందరినీ కూడా ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి ఇలా ముందుకు వస్తున్నారు. అంటే నేటి యువతే రేపటికి మరి నాయకులని నిరూపించడానికి మరి ముఖ్యంగా కుర్రలందరూ చాలా సంతోషంగా, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ గ్రామ ఎంపీటీసీగా ఉన్నాను జనసేన పార్టీ తరఫు నుంచి. అయితే ఇక్కడ పార్టీ అన్నది ముఖ్యం కాదు, ఇక్కడ మెయిన్ ఏంటంటే యూత్ ఆధ్వర్యంలో జరుగుతుందంటే, యూత్ అంటే ఒక సేవా రంగానికి ముందు అడుగేశారు. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి పరచాలని, గ్రామంలో ఎవరైనా పేద ప్రజలు ఉన్నప్పటికీ, అంతేకాకుండా ఎవరైనా ఇబ్బందిగా ఉన్నప్పటికీ వీళ్ళందరికీ సేదోడు వాదుగా ఉండాలని ఈ వాయిస్ ఆఫ్ ట్రస్ట్
ఆధ్వర్యం మరి ఆ సేవా సంఘ కుర్రోళ్ళందరూ ముందుకు అడిగేస్తున్నారు. అలాగే ఈ రోజు మరి ప్రాణం పోకుండా ప్రాణం కాపాడాలని ఆ ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మరి ఇక్కడ బ్లడ్ క్యాంప్ అన్నది పెట్టారు. ఇలా ఆ ఆదర్శం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఒక 100 యూనిట్లు ఇవ్వాలని వీళ్ళు నిశ్చయించుకున్నారు. 100 యూనిట్లు సాయంత్రం పూర్తి చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఈ రోజు వీళ్ళందరికీ నా గ్రామం తరపున, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకుల తరపున, అందరి తరపున మరి ఈ యూత్ అందరికీ నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.